హలో అండి, నమస్తే. ఈరోజు మనం చేసుకుంటున్నాం బీరకాయ టమాటా కర్రీ అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేలా చెప్తాను. దీనికోసం అయితే నేను ముందుగా ఒక పావు కిలో బీరకాయలు తీసుకున్నాను అండ్ టమాటాలు ఇలా పైన పీల్ ఆఫ్ చేసేసాను. ఇలా పీల్ ఆఫ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఒక ఆనియన్, మిర్చి తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను. మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ముందుగా తాలింపు వేసేసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసేసుకున్నాను. కొంచెం వేగిందాకా కలిపాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఏ కూరలో అయినా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కోవిడ్ తర్వాత ఇది చాలా మందికి అలవాటుగా మారిపోయిందనమాట. ఇమ్యూనిటీ పెంచుతుంది జింజర్, సో వేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయలు వేసేసుకుంటున్నాం. ఈ బీరకాయలు వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం తాలింపులో కలిసేలాగా తిప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఈ రెండు బాగా కలిసేలాగా ఒకసారి తిప్పేసుకొని మూత పెడితే దీంట్లో కొంచెం వాటర్ అనేది అయితే రిలీజ్ అవుతుంది. కొంచెం ఆ వాటర్ మగ్గిన దాకా మనం మూత పెట్టుకుంటే కనుక ఇంకా బాగుంటుంది అన్నమాట. దీంట్లో ఈ స్టార్టింగ్లో అసలు అవసరం లేదు, వాటర్ వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కొంచెం యాడ్ చేయాలి అవసరం అనుకుంటే. చూసారు కదా, లైట్గా వాటర్ వస్తుంది. మూత పెడితే ఇంకొంచెం మొత్తం కలిపి ఒక 10 మినిట్స్లో ఫుల్గా వాటర్ వచ్చి ఇంకిపోవటం కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫుల్గా వాటర్ వచ్చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం కనుక టమాటాలు వేసుకుంటే టమాటాలు కూడా బాగా ఉడికిపోతాయి. చూసారు కదా, టమాటాలు వేసుకున్నాక అలా కలిపిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో. ఇది ప్రతిసారి కలపడానికి కారణం ఏంటంటే అడుగు అంటకుండా ఉంటుందని. స్టీల్ గిన్నె కదా, అడుగు అంటొచ్చు. ఈ స్టీల్ గిన్నెలో కింద ట్రిప్లై ఉందన్నమాట. సో నేను స్టీల్ గిన్నె యూజ్ చేస్తున్నాను, అంటే ఇది వండుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంచెం కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే లైట్గా చెక్క పొడి కూడా వేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, కొంచెం అవసరం అయినంత వాటర్ వేసుకుంటున్నాను అనమాట. ఒక చిన్న చింతపండు తొన కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుంటూ ఉండాలి. మనకి ఇలా ఆయిల్ పైకి తేలింది అనుకుంటే కనుక ఇంకా స్టవ్ ఆపేసేసుకోవచ్చు అనమాట. మనం మూత పెట్టినా కూడా లైట్గా పైన కొంచెం పొగలాగా వస్తుంది అంటే అడుగు అతుకుతున్నట్టు అనమాట. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా. కొంచెం నేను లాస్ట్లో కారంగా ఏమైనా అనిపిస్తుందేమో అన్నట్టుగా లైట్గా పెరుగు వేసాను అనమాట. పెరుగు వేసినా చాలా బాగుంటుంది. స్టవ్ ఆపేసిన తర్వాత ఇది వేసుకోవాలి. పెరుగు వేసాం కదండి, అవసరం అయితే ఉప్పు కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి, అవసరం లేకపోతే వద్దు.